ప్రజా టీవీకి స్వాగతం. వార్తలు ప్రారంభించే ముందు ముఖ్యాంశాలు మీకోసం. సిఆర్టీఏ అధికారులతో ముఖ్యమంత్రి భేటీ, పలు అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష. ఆలగడ్డ మండలం ఓబులంపల్లి గ్రామంలో ఘనంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి విగ్రహ ప్రతిష్ఠ. ప్రజా విజ్ఞప్తులను నాణ్యతతో వేగవంతంగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా. ఆలగడ్డలో ఇన్నర్ వీల్ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటిన మహిళలు. నేషనల్ హైవే 340C పనుల్లో నాణ్యతపై మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆగ్రహం. మోసపూరిత కాల్స్ ద్వారా ప్రజలను భయపెట్టి డబ్బులు దోచుకునే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి చేసిన ఆలగడ్డ పోలీసులు. నంద్యాల జిల్లాలో 6 లక్షల మంది యోగాంధ్ర కార్యక్రమానికి నమోదు చేసుకున్నారన్న జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా. నంద్యాల కోర్టు ప్రాంగణానికి ప్రహారీ గోడ నిర్మాణానికి భూమి పూజ చేసిన 3వ అదనపు జిల్లా జడ్జ్ అమన్నారాజా. అమరావతిలో సిఆర్డీఏ అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ అయ్యారు. వారితో పాటు మంత్రులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులు నారాయణ, పయ్యావుల కేశవ్, సిఎస్ విజయనంతో భేటీ అయ్యారు. అమరావతి సిఆర్డీఏ పరిధిలో జరుగుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలపై ఆయన మంత్రులు, చీఫ్ సెక్రటరీ విజయనంతో సమీక్ష నిర్వహించారు. క్యాలెండర్ ప్రకారం అమరావతిలో సిఆర్డీఏ ద్వారా పనులు పూర్తి చేయాలని ఆయన ఈ సందర్భంగా మంత్రులను, అధికారులను ఆదేశించారు. నంద్యాల జిల్లా ఆలగడ్డ మండలంలోని ఓబులంపల్లి గ్రామంలో సోమవారం శ్రీ పావన లక్ష్మీ నరసింహస్వామి వారి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించారు. వేద పండితులు వెల్లాల శేషయ్య శర్మ ఆధ్వర్యంలో కొలను భారతి ఆశ్రమ పీఠాధిపతి శ్రీ శివ యోగేంద్ర స్వామి దివ్య ఆశీస్సులతో ప్రతిష్ఠ నిర్వహించారు. నంద్యాల జిల్లా ఆలగడ్డ మండలంలోని ఓబులంపల్లి గ్రామంలో సోమవారం శ్రీ పావన లక్ష్మీ నరసింహస్వామి వారి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించారు. వేద పండితులు వెల్లాల శేషయ్య శర్మ ఆధ్వర్యంలో కొలను భారతి ఆశ్రమ పీఠాధిపతి శ్రీ శివ యోగేంద్ర స్వామి దివ్య ఆశీస్సులతో ప్రతిష్ఠ నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితులు వెల్లాల శేషయ్య శర్మ మాట్లాడుతూ గ్రామంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం 800 సంవత్సరాల నాటి పురాతన కాలం నాటిదని తెలిపారు. ఈ ఆలయాన్ని ప్రభుత్వం, గ్రామ పెద్దల సహకారంతో జీర్ణోద్ధరణ గావించి శ్రీ పావన లక్ష్మీ నరసింహస్వామి వారిని పునః ప్రతిష్ఠ చేయడం జరిగిందన్నారు. శ్రీ స్వామివారి కృప వల్ల గ్రామంలో పాడి పంటలు అభివృద్ధి చెంది గ్రామం సుభిక్షంగా ఉండాలన్నారు. ప్రతిష్ఠ కార్యక్రమం 2 రోజుల పాటు కొనసాగిందని, పూర్ణాహుతి కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరిగిందని వెల్లాల శేషయ్య శర్మ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు బైసాని రామసుబ్బయ్య, గ్రామ పెద్దలు గౌరు వెంకట్రామరెడ్డి, లక్ష్మీకాంతరెడ్డి, గౌరు మోహన్ రెడ్డి, రామ్మోహన్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే ఉన్నాడు. ఎమ్మెల్యే దగ్గర పోయి అప్పుడు మేము అడిగినాము. ఆయన పోయి ఆయన పోరాడి శాంక్షన్ చేయించారు. శాంక్షన్ చేసినాక టెండర్ వచ్చింది. టెండర్ అయిపోయినాక మళ్ళీ పెండింగ్ పడింది. పెండింగ్ పోయి మళ్ళీ ఎలక్షన్ వచ్చారు. మళ్ళీ ఎలక్షన్ వచ్చాక ఇప్పుడు మళ్ళీ ప్రతిష్టా కార్యక్రమం చాలా పురాతన మాకు గవర్నమెంట్ నుండి సీజన్ ఫండ్స్ 25 లక్షలు, మరి గ్రామ యొక్క ప్రజల యొక్క సహకారంతో, మరి ఇతర గ్రామంలో ఉన్న భక్తుల యొక్క సహకారంతో ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది. ఈ యొక్క ఆలయ యొక్క అభివృద్ధి కోసం నిర్ణయించడం జరిగింది.
ఈ ఆలయం ఎప్పుడు నిర్మించారు? ఇది 800 సంవత్సరాల క్రితం ఇది నిర్మించడం తర్వాత మళ్ళీ జీర్ణోద్ధరణ పాత విగ్రహాన్ని తీసుకున్న కొత్త విగ్రహాన్ని పునర్ప్రతిష్ఠ ఇది చాలా లక్ష్మీనరసింహ స్వామి యొక్క ఇది పూర్వం యొక్క ఏమంటే ఈ గౌరవపల్లెలోనే లక్ష్మీనరసింహ స్వామి యొక్క జన్మించినాడని ఇక్కడ నుండి రామతీర్థం దగ్గరికి ఒక అడుగు, అక్కడ నుండి మళ్ళీ అభయంలో ఒక అడుగు, రామతీర్థం తిప్ప మీద ఇప్పుడు కూడా ఇంకా స్వామివారి యొక్క పాదం ఉంది. మేము పూర్వకాలము ఇక్కడ నుండి రామతీర్థం పోవాలంటే ఆ తిప్ప దాకా వాళ్ళకి రామతీర్థం పోయేవాళ్ళు. ఆ యొక్క పాదాన్ని ఇప్పుడు దర్శించుకొని పోయేవాళ్ళు. ఇప్పుడు కూడా మనం చూడాలంటే స్వామివారి ఉంది. అక్కడ నుండి అభయంలో అక్కడ ప్రతిష్ఠిస్తారు. ఇది వాళ్ళ యొక్క విశేషత. నిఖనికేతన చక్రపాణే భోగేంద్ర భోగి మణిరాజిత పుణ్యమూర్తి యోగేశ శాశ్వత శరణ్య భవాబ్ధిపోత లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుమృత్యుం నమామ్యహం. మన ఆలగడ్డ మండలం గోకులంపల్లె గ్రామంలో సుమారుగా 800 సంవత్సరాల కిందటి నుంచి కూడా వెలిసి ఉన్నటువంటి పావన లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం. ఈ దేవాలయాన్ని సుమారుగా ఒక 6 సంవత్సరాల కిందట జీర్ణోద్ధారణ అనేటువంటి కార్యక్రమాన్ని చేసి నూతనంగా ఆలయ నిర్మాణం జరిగి జ్యేష్ఠ శుద్ధ సప్తమి రోజున మఖానక్షత్రయుక్తముగా స్వామివారి యొక్క ప్రతిష్ఠా కార్యక్రమాన్ని జరుపుకుంటూ ఉన్నాం. అదేవిధంగా ఆరంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. శృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యౌ కృతౌ వందే భగవంతౌ పునః పునః. యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. ప్రియాత్మ బంధువులందరికీ కూడా ఈరోజు విశేషముగా భావన లక్ష్మీ నరసింహస్వామి పునర్ప్రతిష్ఠ ఈ దేవాలయం జీర్ణోద్ధరణ చేసి గ్రామ భక్తులందరూ కూడా విశేషముగా ఈరోజు స్వామివారిని ప్రాణప్రతిష్ఠ చేసుకోవడము చాలా సౌభాగ్యము, అందరికీ కూడా శుభదాయకము. కాబట్టి కూడా ఈ గ్రామం భక్తులందరూ కూడా ఆ స్వామివారి కృప వెళ్ళందరికీ ఉండాలని మేము అందరికీ కూడా మొదటి శాసనాలు చేస్తున్నాం. అందరికీ కూడా శుభం కలుగుగాక. అందరికీ కూడా లోక శ్రేయస్కూరం ఇటువంటి కార్యక్రమాలు చేయడం చాలా ఆనందదాయకము, సౌభాగ్యదాయకము కూడా అందరికీ కూడా. కాబట్టి ఇటువంటి దేవాలయాలు కట్టడం, పునర్నిర్మాణం అంటే పురాతన కట్టిన దేవాలయాలు దాదాపు 800 సంవత్సరాల కిందట దేవాలయాన్ని మళ్ళీ పునర్నిర్మించడం అనేది మనకు చాలా ఆనందదాయకము, సౌభాగ్యం అందరికీ కూడా. ఇటువంటి దేవాలయాలు ఇంకా ఎక్కడన్నా కూడా పునర్నిర్మాణం చేసుకోవాలి. మన ధర్మాన్ని, మన యొక్క సనాతన ధర్మాన్ని మనం అందరం రక్షిస్తూ అందరం కూడా మన హిందూ యొక్క బంధువులందరూ కూడా భక్తులందరూ కూడా సహకరించి మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ అందరికీ కూడా శుభం జరుగుగాక. శుభం భూయాత్. హరి ఓం దర్శనం. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా స్వీకరించిన విజ్ఞప్తులను నాణ్యతతో వేగవంతంగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుండి ఫిర్యాదులను జిల్లా కలెక్టర్ స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ ప్రజల నుంచి స్వీకరించిన విజ్ఞప్తులను నాణ్యతతో వేగవంతంగా నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రతి సమస్యకు ఖచ్చితమైన పరిష్కారం చూపేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. రీఓపెన్ అయిన దరఖాస్తులు నాణ్యతతో పరిష్కరించడంతో పాటు వీఐపీ దరఖాస్తులను కూడా త్వరితగతిన పరిష్కరించాలన్నారు. సీఎం కార్యాలయ ఫిర్యాదులను కూడా పరిష్కరించడంతో పాటు గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా పెండింగ్ లో ఉన్న సర్వే ప్రక్రియను వెంటనే పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. జూన్ 5వ తేదీన ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా జిల్లా వ్యాప్తంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగానికి చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులను ఆదేశించారు. ప్రధానంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలన్నీ ఈ నెల 5వ తేదీ నుంచి
ప్లాస్టిక్ రహిత వినియోగాన్ని ప్రారంభించాలని సూచించారు. అటవీ శాఖ సహకారంతో జిల్లా వ్యాప్తంగా విరివిగా మొక్కలు నాటడంతో పాటు అవెన్యూ ప్లాంటేషన్ కార్యక్రమాలను విస్తృతం చేసి జిల్లాలో పచ్చదనం పెంపుదలకు కృషి చేయాలని పీఎం సూర్యగర్ పోర్టల్లో రిజిస్ట్రేషన్ అత్యధిక సంఖ్యలో నమోదయ్యేందుకు ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలన్నారు. పోర్టల్లో వచ్చిన దరఖాస్తుల్లో 400 దరఖాస్తులకు అనుమతులు మంజూరయ్యాయని, సంబంధిత దరఖాస్తుదారులకు రుణాలు మంజూరుకు చర్యలు తీసుకోవాలని ఎల్డీఎంను కలెక్టర్ ఆదేశించారు. జనాభా నిర్వహణలో బంగా యువత, చంటి పిల్లల గణనీయ పెంపుదలకు ప్రభుత్వం సూచించిన 9 ప్రశ్నలన్నింటినీ క్యూఆర్ కోడ్ ద్వారా అభిప్రాయ సేకరణకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశాలకు ఇచ్చారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ శ్రీ విష్ణుచరణ్, డీఆర్ఓ రామో నాయక్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఆలగడ్డ పట్టణంలో ఇన్నర్వీల్ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణకు మహిళలు మొక్కలు నాటారు. ఆలగడ్డ పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో ఆదివారం ఇన్నర్వీల్ క్లబ్ ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఇన్నర్వీల్ క్లబ్ ప్రెసిడెంట్ ఉషారాణి మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి విరివిగా మొక్కలు నాటాలని పర్యావరణ పరిరక్షణకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ డిపో మేనేజర్ వెంకటేశ్వరరావు, ఇన్నర్వీల్ సభ్యులు శ్రీదేవి, సుజాత, సరోజ, టీఎస్ విజయలక్ష్మి, కార్మిక సిబ్బంది పాల్గొన్నారు. మేనేజర్ గారు కూడా మాకు సహకరిస్తున్నారు. అలాగే మున్సిపాలిటీ సిబ్బంది వారు కూడా సహకరిస్తున్నారు. రిపోర్టర్స్ అందరూ మా కోసం వచ్చినందుకు చాలా ధన్యవాదాలు సార్. అలాగే ఇన్నర్వీల్ సిస్టర్స్ కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. సార్, ఈ కాలంలో అభివృద్ధి పేరిట ఆకాశ హర్నాలు నిర్మిస్తున్నారు. దానివల్ల ఆకాశ హర్నాలు నిర్మిస్తున్నారు. దానివల్ల మొక్కలన్నిటినీ చెట్లను కొట్టేస్తున్నారు. కొట్టేయడం వల్ల ఈ పొల్యూషన్ బాగా పెరిగిపోతుంది. వాయు పొల్యూషన్, వాయు కాలుష్యం ఇదంతా జరుగుతూ ఉంది. వృక్షో రక్షతి రక్షిత అంటారు. అంటే మనం వృక్షాలను రక్షిస్తే మనల్ని అవి రక్షిస్తాయి. సో అలాగే వృక్షాలను పెంచడం వల్ల ఈ వాయు కాలుష్యం తగ్గడంతో పాటు భూసారం కూడా పెరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ కాలంలో ఏమంటున్నారు, సెల్ టవర్స్ నిర్మిస్తున్నారు. మళ్ళీ అంటే మనకు టెక్నాలజీ ఎంతో ఇంప్రూవ్ అవుతుంది అనేసి అందరి అభిప్రాయము. కానీ సెల్ టవర్స్ వల్ల మన చెట్లను తగ్గిస్తున్నారు. అది మంచి పద్ధతి కాదని నేను సవినయంగా విన్నవిస్తున్నాను. మనం అభివృద్ధి సాధిస్తున్నాం అనుకుంటున్నాం, కానీ అది అధోగతి పాలకు దారి తీస్తూ ఉంది. చెట్లు ఎంత నాటితే అంత చాలా వరకు దేవాలయాలు ఇవన్నీ కట్టేయాలా, దేవుళ్ళకు మొక్కాలా అనుకుంటారు. నా ఒపీనియన్ ఏంటి అంటే, దేవాలయాల కంటే ముందు మొక్కలు నాటండి. ఎక్కడ ప్లేస్ దొరికితే నా డెసిషన్ కూడా అదే అనమాట. ఎక్కడ దొరికినా కానీ నేను ఫస్ట్ ప్రామిస్ చేసినాను ఈ పదవి తీసుకునేటప్పుడు, ఎక్కడ ప్లేస్ దొరికినా కానీ అక్కడ మొక్కలు నాటాలి అనేది నా ఒపీనియన్ అండి. కాబట్టి ఈ చెట్లను నాటడం వల్ల మనము ఎంతో ఆరోగ్యం, అంటే ఇప్పుడు చెప్తున్నాం ఉంది చూడండి, పచ్చని మొక్కలు తోడుంటే పాడే కోయిల వెంటుంటే భూలోకమే ఆనందానికి ఇల్లు, ఈ లోకంలో రోగాలింకా చెల్లు అని మన పెద్దవాళ్ళు దీవిస్తూ ఉంటారండి. 10 కాలాల పాటు పచ్చగా ఉండండి, చల్లగా జీవించండి అని అంటుంటారు. దానికి ఇండైరెక్ట్ మీనింగ్ ఏంటి అని అంటే, మొక్కలు బాగా పెంచండి, పచ్చదనాన్ని పెంచండి అని అంటారు. అది ఇండైరెక్ట్గా మనకు వార్నింగ్ ఇచ్చారు వాళ్ళు. అది మనకు తెలుసుకోలేక ఏదో అనుకుంటున్నాము. ఇప్పుడు ఏసీలు, ఈ ఫ్యాన్లు ఇవన్నీ పెట్టుకొని హ్యాపీగా చల్లగా ఉంటుందనే
ఐడియా ఉంది. కానీ ఎంత ఏసీ పెట్టుకున్నా కానీ మనకు ఆ హ్యాపీ అనేది ఉండదు. ఒక వర్షం పడినప్పుడు ఎంతో ఆ చల్లగాలికి మనకు ఎంతో హ్యాపీగా అనిపిస్తుంది. ఎంతో మనకు తెలియకుండానే మైండ్ ట్యూన్ అయిపోతుంది అన్నమాట. ఆహ్లాదంగా అనిపిస్తుంది. అటువంటి ఆహ్లాదం అనేది ఈ వర్షము చెట్ల వల్లనే, వర్షం ఎలా వస్తుందండి, చెట్ల వల్లనే వస్తుందన్నమాట. అవి మేఘాలను ఆకర్షించి వర్షం పడేలా చేస్తాయి. కాబట్టి పిల్లలకు కూడా చెప్తుంటారు, మావాడు సెల్ ఫోన్ తీసుకొని బాగా ఫోటోలు తీస్తాడు, అలాగే ఎంతో బాగా అన్నీ ఆపరేట్ చేస్తాడు అని గొప్పగా చెప్పుకుంటుంటారు. అది కాదండి, ప్రతి పిల్లవాడికి నాయనా ఇది నీ బాధ్యత, నువ్వు ఒక మొక్కను పెంచు లేదా 2 మొక్కలు పెంచు, వాటి బాధ్యత నువ్వు తీసుకో. ఎంత బాగా ఇంట్లో కానీ ఒక స్కూల్లో కానీ పోటీలు పెట్టాలన్నమాట. ఏమని పోటీలు పెట్టాలి, వాళ్ళకంటూ కొన్ని మొక్కలు ఇవ్వాలి. మొక్కలు ఇచ్చి ఎవరైతే ఈ మొక్కను బాగా పెంచుతారో వాళ్ళకు ఒక ప్రైజ్ మేము కూడా ఇస్తామని చెప్తున్నానండి. ఈరోజు ఎవరైతే మొక్కలను బాగా పెంచుతారో వాళ్ళకంటూ మా ఇన్నర్వీల్ తరఫున, మా సర్వీస్ ఆర్గనైజేషన్, ఇది ఇంటర్నేషనల్ సర్వీస్ ఆర్గనైజేషన్ అండి, మా ఇన్నర్వీల్ తరఫున మేము కూడా కొన్ని ప్రైజెస్ డిస్ట్రిబ్యూట్ చేస్తాము. మా కాన్సెప్ట్ మొక్కలు బాగా ఇది పచ్చదనాన్ని పెంచాలనేది మా కాన్సెప్ట్. కాబట్టి దీనికి అందరూ ప్రిఫరెన్స్ ఇచ్చి ఇప్పటి నుంచి ఎక్కడైనా కానీ ఈ మొక్కలను పెంచే దాంట్లోనే ఎక్కడ స్థలం దొరికినా కానీ అక్కడ నాటాలని నేను విన్నవించుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన డిపో మేనేజర్, ఆర్టీసీ డిపో మేనేజర్ గారికి కృతజ్ఞతలు. మీరందరూ దయచేసి ఇక్కడికి విచ్చేసినందుకు మీకు అందరికీ ప్రత్యేక ధన్యవాదములు సార్. ఉమ్మడి కర్నూలు జిల్లా నందికొట్కూరులో జాతీయ రహదారి 340C పనులను స్థానిక ఎమ్మెల్యే గీతా జయసూర్యతో కలిసి రాష్ట్ర రోడ్లు మరియు భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాలు శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా జాతీయ రహదారి 340C పనుల్లో నాణ్యతపై మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. నేషనల్ హైవే 340Cకి ఇరువైపులా నాణ్యత, బలం లేని మట్టిని కాంట్రాక్టర్ వాడడంతో కోతకు గురి కావడంపై ఆయన అసహనానికి గురయ్యారు. గతంలో కూడా ప్రస్తుత కాంట్రాక్టర్ నాణ్యత లేని పనులు చేయడం జరిగిందని, గతంలో సదరు కాంట్రాక్టర్ నాణ్యత లేని రోడ్ల నిర్మాణ పనులపై వార్తల నేపథ్యంలో విజిలెన్స్ ఎంక్వైరీ చేయమని ఆదేశిస్తే ఇప్పటి వరకు ఆ రిపోర్టు కూడా రాని పరిస్థితి నెలకొందన్నారు. ఈ విజిలెన్స్ ఎంక్వైరీ కనుమరుగవడం వెనక ఎవరు ఉండి నడిపిస్తున్నారో బయట పెడతామని, నేడు జాతీయ రహదారుల నిర్మాణాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని పనిచేస్తున్నాయని, ప్రజా సొమ్మును దుర్వినియోగం చేసి నాణ్యత లేని రోడ్లను నిర్మించే కాంట్రాక్టర్ల విషయంలో రాజీ పడొద్దని సాక్షాత్తు ముఖ్యమంత్రి చెప్పారన్నారు. నాణ్యత ప్రమాణాలు పాటించని రోడ్ల వల్ల ప్రజలు ప్రమాదాల పాలయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ ఘటనపై ప్రత్యేకమైన విచారణ జరిపిస్తామన్నారు. రోడ్డు అగ్రిమెంట్ మేరకు పనులు చేశారా లేదా అనేది కూడా ప్రశ్నార్థకంగా ఉందని, క్వాలిటీ కంట్రోల్ సర్టిఫికెట్లు జారీ చేసిన అధికారులపై కూడా విచారణకు ఆదేశిస్తామని మంత్రి తెలిపారు. రహదారి నిర్మాణ పనుల్లో నాణ్యత ప్రమాణాల విషయంలో రాజీ పడితే ఉపేక్షించబోమంటూ అధికారులను మంత్రి ఈ సందర్భంగా హెచ్చరించారు. భవిష్యత్తులో ప్రజాధనం దుర్వినియోగం చేసే విధంగా ఇటువంటి చర్యలకు కాంట్రాక్టర్లు భయపడే విధంగా చర్యలు తీసుకుంటామని, ఈ ఘటన వెనక ఎంత పెద్దవారు ఉన్నా వదిలిపెట్టేదే లేదని మంత్రి స్పష్టం చేశారు. భవిష్యత్తులో రోడ్డు నిర్మాణాల్లో ఇటువంటి సమస్యలు పునరావృతం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటూ అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. మోసపూరిత కాల్స్ ద్వారా ప్రజలను భయపెట్టి డబ్బులు దోచుకునే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆలగడ్డ పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇటీవల కొన్ని మోసపూరిత కాల్స్ ద్వారా ప్రజలను భయపెట్టి డబ్బులు దోచుకునే సంఘటనలు జరుగుతున్నాయని కొందరు ముంబై పోలీసులుగా నటిస్తూ ఫోన్ చేస్తూ మీరు డ్రగ్స్ కేసులో ఉన్నారని చెబుతున్నారని, నకిలీ డాక్యుమెంట్లు చూపించి ప్రజలను భయపెట్టి స్కైప్ వంటి యాప్ల ద్వారా సంప్రదించమని అంటున్నారని అన్నారు. మీ కుటుంబానికి ఇబ్బంది వస్తుందని బెదిరించి మిమ్మల్ని ఒంటరిగా చేసి డబ్బులు లాక్కుంటున్నారని, ఇలాంటి ఫేక్ కాల్స్ కు కావద్దంటూ పోలీసులు హెచ్చరిస్తున్నారు. అసలైన పోలీసులు ఎప్పుడు స్కైప్ కాల్ ద్వారా లేదా బెదిరింపుల ద్వారా సంప్రదించరని, ఎవరైనా ఇలా మిమ్మల్ని బెదిరిస్తే వెంటనే నికటస్థ పోలీస్ స్టేషన్లో లేదా సైబర్ క్రైమ్ శాఖకు ఫిర్యాదు చేయాలన్నారు. మీ వ్యక్తిగత సమాచారం, బ్యాంకు వివరాలు ఎవరికి వెల్లడించవద్దని, డిజిటల్ మోసాల నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవాలని సూచించారు. మీకు ఎలాంటి సందేహాలున్నా సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నంబర్ 1930కి కాల్ చేయాలని పోలీసులు కోరారు. తర్వాత మీ వాట్సాప్ కి అబద్ధపు అరెస్ట్ నోటీసులు, ఇన్కమ్ టాక్స్ నోటీసులు పంపించి తర్వాత మిమ్మల్పై కేసుల నుండి మీ వద్ద నుండి పెద్ద మొత్తంలో డబ్బును డిమాండ్ చేస్తారు. ప్రజలు ఇటువంటి సైబర్ నేరగాళ్ల మోసాలకు గురికాకుండా ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండండి. సిబిఐ, ఈడీ, నార్కోటిక్ మరియు పోలీస్ అధికారులు ఎవరు కూడా ఇటువంటి కాల్ చేసి డబ్బును డిమాండ్ చేయరు. ఎవరికైనా ఇటువంటి కాల్స్ వచ్చినా, ఎవరైనా ఇటువంటి మోసాలకు గురైనా వెంటనే 1930 టోల్ ఫ్రీ నెంబర్ కి ఫోన్ చేయండి లేదా మా సైబర్ క్రైమ్ వెబ్సైట్ పోర్టల్ నందు వెంటనే రిపోర్ట్ చేసి మీ సమీప పోలీస్ స్టేషన్ లో తెలియజేయపరచవలను.
జిల్లాలో యోగాంధ్ర కార్యక్రమానికి 6 లక్షల మంది యోగాంధ్ర యాప్ లో నమోదు అయ్యాయని జిల్లా కలెక్టర్ రాజకుమారి పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్ లోని PGRS హాల్లో ప్రజా సమస్యలు పరిష్కార వేదిక కార్యక్రమం అనంతరం యోగాంధ్ర 2025 పై జిల్లా మండల స్థాయి అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ జిల్లాలో యోగాంధ్ర కార్యక్రమానికి 6 లక్షల మంది యోగాంధ్ర యాప్ లో నమోదు అవ్వడం జరిగిందన్నారు. జిల్లాకు నిర్దేశించిన లక్ష్యం 8 లక్షలుగా నిర్ణయించిన నేపథ్యంలో ఇంటర్మీడియట్ మెడికల్ కళాశాల ఇంజనీరింగ్ విద్యార్థులను యోగాంధ్ర యాప్ లో నమోదు చేయాలన్నారు. ఇప్పటి వరకే జిల్లా స్థాయి మండల స్థాయి ట్రైనర్లకు శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు. శిక్షణ పొందిన ట్రైనర్లకు ఒక్కొక్కరికి 50 మందిని కేటాయించడం జరుగుతుందని, వారికి 3 రోజుల్లో 3 విడతలుగా శిక్షణ పూర్తి చేయాలని నోడల్ ఆఫీసర్ను కలెక్టర్ ఆదేశించారు. గ్రామ స్థాయిలో ఇప్పటి వరకే గెలుపొందిన వారిని మండల స్థాయికి పంపేలా చర్యలు తీసుకోవాలన్నారు. గత నెల 31వ తేదీన శ్రీశైలం మహాక్షేత్రంలో 1500 మందితో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. అదేవిధంగా మహానందిలో 7వ తేదీన నిర్వహించే యోగాంధ్ర కార్యక్రమానికి జిల్లా అధికారులు సిబ్బంది హాజరు కావాలని కలెక్టర్ ఆదేశించారు. జూన్ 8న 75 సంవత్సరాలు పైబడిన వారిని కూడా యోగాంధ్ర కార్యక్రమంలో భాగస్వామ్యం చేయాలని, అందుకు తగిన చర్యలు తీసుకోవాలని సాంఘిక సంక్షేమ శాఖ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ, విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. అదేవిధంగా జూన్ 16వ తేదీన జిల్లాలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరూ పెద్ద ఎత్తున యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొనాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్, డిఆర్ఓ రామునాయక్, డిప్యూటీ కలెక్టర్ తదితరులు పాల్గొన్నారు. నంద్యాల కోర్టు ప్రాంగణానికి ప్రహరీ గోడ నిర్మాణానికి 3వ అదనపు జిల్లా జడ్జి అమన్న రాజా సోమవారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి జడ్జి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ కోర్టుకు కాంపౌండ్ నిర్మాణం జరిగితే సెక్యూరిటీ పరంగానే కాక కోర్టుకు నూతన శోభ సంతరించుకుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు హుస్సేన్ బాషా, ఉపాధ్యక్షులు సుబ్బరాయుడు, ప్రధాన కార్యదర్శి కృష్ణారెడ్డి, ఆలగడ్డ 5వ అదనపు జిల్లా జడ్జి కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ బత్తిని శివప్రసాదరావు, సీనియర్ న్యాయవాది వి శ్రీరాములు మరియు న్యాయవాదులు, ఆర్ఎన్పి సిబ్బంది పాల్గొన్నారు. విజయంగా సక్సెస్ఫుల్ అయిపోయింది ప్రెసిడెంట్ గారు, రాజాను కాంట్రాక్టర్ గారికి ఇక అవంతరం లేకుండా ప్రెసిడెంట్ గారితో కొబ్బరికాయ కొట్టేస్తాను. సార్ మీరు ఓడుకోండి. ఈ సుబ్బరాయుడు రెడ్డి ఏ గారు రాలే సార్, ఆర్ఎండ్బి వాళ్ళు పోలీసు వాళ్ళు ఎప్పుడు ఏదో చూస్తూనే ఉంటారు. మినిస్టర్ వెనకాల వెనకాల గారికి ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుంది. కొత్త కొబ్బరికాయలు బాగా కొడతా ఉంటాడు. యాడికాయలు ఇనాగ్రేషన్ అదే అంటున్నాను. పేషెంట్ గారికి అంటే అలవాట్లేదు కదా, కాయ కొడతాం, కొబ్బరికాయ కొడతాం. కాంట్రాక్ట్ గారికి ఏమో లాభం, మనకేమో ఆడకుండా పని జరగాలని కొత్తగా దయచేసి సార్. ఇక్కడ నుంచి షురూ చేస్తారండి. అదే నుంచి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
సిఆర్టీఏ అధికారులతో ముఖ్యమంత్రి భేటీ, పలు అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష. ఆలగడ్డ మండలం ఓబులంపల్లి గ్రామంలో ఘనంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి విగ్రహ ప్రతిష్ఠ. ప్రజా విజ్ఞప్తులను నాణ్యతతో వేగవంతంగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా. ఆలగడ్డలో ఇన్నర్ వీల్ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటిన మహిళలు. నేషనల్ హైవే 340C పనుల్లో నాణ్యతపై మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆగ్రహం. మోసపూరిత కాల్స్ ద్వారా ప్రజలను భయపెట్టి డబ్బులు దోచుకునే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి చేసిన ఆలగడ్డ పోలీసులు. నంద్యాల జిల్లాలో 6 లక్షల మంది యోగాంధ్ర కార్యక్రమానికి నమోదు చేసుకున్నారన్న జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా. నంద్యాల కోర్టు ప్రాంగణానికి ప్రహారీ గోడ నిర్మాణానికి భూమి పూజ చేసిన 3వ అదనపు జిల్లా జడ్జ్ అమ్మన్న రాజా. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది. వాయిస్ ఈస్ యువర్స్.